అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. రూమ్కి వెళ్ళిన సీత ఏటో చూస్తూ ఆలోచిస్తున్న ధీర్ని చూసి ఏవండి అని పిలిచింది భయంగా. పలకలేదు తను. మళ్ళీ పిలిచింది. లేచి కూర్చున్నాడు. ఏవండి కాఫీ అని కప్ని అతని ముందుకు చాపింది. అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు ధీర్. బాధగా చూసింది అతన్ని. అలాగే చూస్తూ కిందకెళ్ళింది సీత కూడా. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న ధీర్ పక్కన కూర్చుంది సీత. లేచి వెళ్ళిపోయాడు. అబ్బా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అత్తయ్య, మీరేనా చెప్పండి. ఇంకా ఎప్పుడు మాట్లాడతారు నాతో? నా మీద కోపం ఎప్పుడు పోతుంది? నాకు తెలీదు. మీ ఇద్దరి మధ్యలోకి నేను రాను. నీ ఇష్టం, మీ ఆయనిష్టం అంటూ మెల్లగా జారుకుంది సావిత్రి. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళారు? అంత పెద్ద గాయం పెట్టుకొని అనుకుంటూ రూమ్స్ అన్ని వెతికింది. ఎక్కడ కనిపించలేదు ధీర్. టెర్రస్ మీదకెళ్ళింది. అటువైపు తిరిగి ఎటో ఆలోచిస్తూ కనిపించాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ దగ్గరికెళ్ళి వెనక నుండి హత్తుకుంది. అతనిలో ఎలాంటి చలనం లేదు. గాయానికి తల అనిచ్చి కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు చాలా పెయిన్గా అనిపించిన గాయం ఆమె చల్లటి మోము తగలగానే హాయిగా అనిపించి అలాగే కళ్ళు మూసుకున్నాడు ధీర్. ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య కాసేపు కాలం స్తంభించింది. కాసేపటికి ఆమె వైపు తిరిగిన ధీర్ సీతని విడిపించుకొని దూరం వెళ్తుంటే సీత చెయ్యి పట్టుకొని ఆమె మీదకి లాక్కుంది. బ్యాలెన్స్ తప్పిన ధీర్ ఆమె మీద పడిపోయాడు. అంత వెయిట్ ఎక్కడ మోస్తుంది? ఆమె కూడా స్లిప్ అయ్యి ఫ్లోర్ మీద పడిపోయింది. ఇప్పుడు ఇద్దరి పొజిషన్ ఎలా ఉంది అంటే సీత ఫ్లోర్ మీద ఉంటే ధీర్ ఆమె మీద ఉన్నాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా ఉన్నారు. ఆమె ఎత్తులు అతని ఛాతికి మెత్తగా తగులుతుంటే కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ అతనిలో. సీత భర్త ఎక్స్ప్రెషన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటే అతని చెయ్యి మాత్రం సీత నడుంపై చేరి చిన్నగా నిమురుతోంది. అతనికి తెలియకుండా అతని కళ్ళు ఎక్కడెక్కడో చూస్తుంటే సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసి అతని గుండెల మీద ఒదుగుతుండగా నడుం మీద గట్టిగా గిల్లి ఆమె మీద నుండి లేచి అక్క నుండి వెళ్ళిపోయాడు ధీర్. వెళ్తున్న భర్తని చూసి సైడ్ స్మైల్ చేస్తూ మీ సంగతి రాత్రి చెబుతా అనుకుంటూ కిందకెళ్ళింది సీత. ఇక్కడ మౌని చా బావని ఎలా లొంగ తీసుకోవాలి? అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అక్క ఏం మాయ చేసిందో, ఏం మందు పెట్టిందో, అలాంటిదేదో ఉంటే నాకు కూడా చెప్పరాదే? అసలు అక్క అడ్రస్ బావకి ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచనలో పడింది మౌని. అల్లుడి గారి కోపానికి సీతకి అలా అయినందుకు బాధపడుతూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఇక నా కూతురు ఎప్పటికీ నా ఇంటికి రాదా అనింది ఏటో చూస్తూ పార్వతి. నువ్వేం బాధపడకు పార్వతి, అందులో మన తప్పు కూడా ఉంది. అల్లుడి గారి కోపం ఎన్ని రోజులుంటుంది? అల్లుడి గారు చాలా మంచివారు తెలుసా? నన్ను ఎంత బాగా చూసుకున్నారో. మనమే ఒకరోజు సీత దగ్గరికి వెళ్ళి అల్లుడి గారి కాళ్ళ మీద పడదాం క్షమించమని అనగానే అప్పటి వరకు ఆందోళనగా ఉన్న ఆమె మనసు భర్త మాటలకి కాస్త ఊరటనిచ్చింది. సీత దగ్గరికి వెళ్దాం అన్న మాట మౌని చెవిలో పడగానే ఒక్కసారిగా ఆమె కళ్ళు బ్రైట్గా మారాయి. నిజంగా అక్క వాళ్ళింటికి వెళ్తే చిచి, అక్క ఇల్లు ఎందుకు అవుతుంది? బావ ఇల్లు. ఫ్యూచర్లో బావ నాకు పడిపోతే నా ఇల్లు అవుతుంది. అక్కడే చదువుకుంటానని అక్కకి చెబితే తప్పకుండా నన్ను అక్కడే ఉంచేసుకుంటుంది. అబ్బా, ఈ ఐడియా చాలా బాగుంది అని ఊహల్లో విహరిస్తున్న పాప ఊహల్లోనే ఉండిపోయింది. ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై అలజడి సృష్టిస్తావు ప్రియవదనా. హృదయంలోనా తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు, ఇది తగునా. శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు, అంతేలేని వరాలనందిస్తావు. హాయో మాయో నీకిది తగునా, నేనే నీవైపోతున్నా, నీలో సాగే శ్వాసల సిగతు అని ఇటు మౌని పాప ఊహల్లో ఉంటే
అటు మన సీత మొబైల్ ఆన్ చేసి ఆమె ఊహలని నిజం చేయాలని కంకణం కట్టుకుంది సీత. మొబైల్లో సాంగ్ ప్లే చేసి వర్క్ చేస్తున్న ధీర్ పక్కన వచ్చి కూర్చుంది. పాటకి తల తిప్పి చూసిన ధీర్ని చూసి చిన్నగా ఐవింగ్ చేసింది సీత. ఆమె ప్రయత్నాలకి లోపల నవ్వొస్తుంటే బయటకి కోపం నటిస్తూ, నీకీ మధ్యలో వేషాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అవును, చాలా ఎక్కువ అవుతున్నాయి అనింది అతని చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ. నీకు ధైర్యం బాగా పెరిగిపోయింది. నేనంటే భయం పోయిందా? మీరంటే నాకు భయం ఎందుకు, ప్రేమ కానీ అనింది సీత. ఆహా, నేనంటే అంత ప్రేమ ఉందా? మరి ఆ ప్రేమ నన్ను వదిలి వెళ్ళేటప్పుడు లేదే? వాడలా కాల్ చేయగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అలా వదిలి వెళ్ళేదానివే కాదు సీత. నా మీద ప్రేమ కంటే వాడి మీద భయమే ఎక్కువగా ఉంది. నువ్వెప్పుడైతే నన్ను కాదని వెళ్ళిపోయావో నా గుండె ముక్కలైంది. నువ్వు ఎంత అతికించాలని చూసినా నీ వల్ల కాదు, నా వల్ల కూడా అవ్వట్లేదు. నిన్ను ఎంత దగ్గరికి తీసుకోవాలని అనుకున్నా నాకు మనసు రావట్లేదు సీత అంటున్న ధీర్ మాటలకి చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ ఉంది. ఆమెకు చెప్పాల్సింది చెప్పి వర్క్ కూడా చేయాలనిపించక అక్క నుండి కిందకెళ్ళిపోయాడు ధీర్. మనసు బాధ కమ్మేస్తుంటే బెడ్ మీద ముడుచుకొని పడుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది సీత. నిజంగా అతని మాట్లాడిన మాటల్లో తప్పులేదుగా. ఇప్పుడు అతనికి నేను ఏం సమాధానం చెప్పాలి? ఆయన అన్నట్లుగా నా భర్త మీద నాకు ప్రేమ లేదా? ప్రేమ ఉన్నప్పుడు భయం ఉండకూడదు. కానీ నా తల్లిదండ్రులు నా వీక్నెస్ కదా. నా వీక్నెస్ మీద కొట్టినప్పుడు నేను అలాగే రియాక్ట్ అవుతాను. వేరే ఆలోచన ఎలా వస్తుంది? చూస్తూ చూస్తూ నా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టనా? వాడు ప్రాణాలు తీసి అంత రాక్షసుడేగా. ఆయనకి నా బాధ ఎందుకు అర్థం కావట్లేదు అని కన్నీళ్ల ప్రవాహం ఆగనంటుంటే అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. రాత్రి 9 గంటల సమయం. సీత ఇంకా కిందకి రాకపోవడంతో పక్కన సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న కొడుకుని చూసి, ధీర్, సీత ఇంకా కిందకి రాలేదేంటి? ఏం చేస్తోంది? ఏమో మామ్, నాకు తెలీదు అన్నాడు తల పైకెత్తకుండానే. అదేంటి నాన్న? ప్లీజ్ మామ్ అన్నాడు అసహనంగా. ఇక కోడలి కోసం తన రూమ్కి వెళ్ళింది సావిత్రి. సీత అంటూ లోపలికి వెళ్ళిన తనకి పడుకొని కనిపించింది. ఇదేంటి, ఈ పిల్ల తినకుండానే పడుకుంది? డిన్నర్ చేయవా సీత అంటూ ఆమె భుజం మీద చేయి పట్టి ఊపింది. ఆమె స్పర్శ తగిలి చిన్నగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని, ఏంటత్తయ్య అనింది. భోజనం చేయవా? అలా పడుకున్నావేంటే? ఆకలిగా లేదత్తయ్య. ఎందుకుండదు? పద, చాలా వీక్గా ఉన్నావు. తినకపోతే ఇంకా నీరసం వచ్చేస్తుంది. ప్లీజ్ అత్తయ్య, నేను తర్వాతే తింటాను, మీరు వెళ్ళండి. వస్తావా రావా? రానత్తయ్య, నాకు ఆకలిగా లేదు అని అలిగి అటువైపు తిరిగి పడుకుంది. సర్లే, వీళ్ళు మాట్లాడుకోవాలి అంటే నేను కాదు తీసుకెళ్లేది, వాడే వచ్చి తీసుకెళ్ళాలి అనుకుంటూ కిందకెళ్ళిన సావిత్రి తమరి భార్యామణి తినకుండానే పడుకుంటుందంట. ఎంత బ్రతిలాడినా రావట్లేదు, ఆకలిగా లేదని చెబుతోంది అని కంప్లైంట్గా చెబుతూ కిందకొచ్చింది సావిత్రి. కొడుక్కి అటువైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇంత కఠినంగా ఎందుకు మారిపోయావురా అనుకుంది మనసులో. సర్లే, మనం డిన్నర్ చేద్దాం పదా అనింది సావిత్రి. ఇప్పుడు ఇది తినకుండా బెట్టు చేస్తుందా అంటే నేను వెళ్ళి బ్రతిలాడాలా? మామ్, తనని తీసుకురాపో అన్నాడు. తను రానంటుందిరా. ఎలా తీసుకురావాలి? చంకలో వేసుకొని రానా అని విసుగ్గా చెప్పి, నాకు మాత్రం ఆకలేస్తోంది. అదిగో మీ నాన్నగారు కూడా వచ్చారు, నేను తింటాను. ఏవండి, మీరు ఫ్రెష్ అయ్యారండి, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ భర్తకి చెప్పి వడ్డిస్తుంటే, ధీర్, మీరెప్పుడొచ్చారు? అప్పుడే వచ్చాం డాడ్. సీత కూడా వచ్చిందా? అవును డాడ్. ఎక్కడా? రూమ్లో ఉంది. మీరు డిన్నర్ చేశారా? లేదు డాడ్, తింటాం, మీరు తినండి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు. ప్రతాప్కి ఈ గొడవలేవీ తెలియవు, అందుకే నార్మల్గా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.